సార్ ప్రభుత్వం విత్తనోత్పత్తి కోసం కానీ లేకపోతే పంటల ఉత్పత్తి కోసం కానీ వివిధ ప్రోత్సాహకాలని ప్రకటిస్తూ ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ ఒకసారి పంటల వైపు మనం ఎంత ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా రెండో వైపు కూరగాయలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల పైన ఆధారపడాల్సి వస్తుంది అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్కు 84% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయితే తప్ప రోజు గడవనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అట్లాగే మొత్తం ఎంటైర్ తెలంగాణకి 60% కూరగాయలు రావాలి అధ్యక్ష ఇతర రాష్ట్రాల నుంచి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను పెంపుదల కోసం ఇది అక్కడ ఏమైతుందంటే ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి దానికి రవాణా ఛార్జీలు, మధ్యలో దళారీలు, మార్కెట్ ఇదంతా కలిపి ధరలు పెరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ కూరగాయల సాగును పెంచాల్సినటువంటి అవసరం ఏ మేరకు ఉందనేది ఒక సూచన చేస్తా అధ్యక్ష. కర్ణాటకలో మొత్తం సాగు 2,27,00,000 ఎకరాలు అయితే 67 లక్షల ఎకరాలు అక్కడ ఉద్యాన పంటలు పండిస్తూ ఉన్నారు అధ్యక్ష. మహారాష్ట్రలో 2,42,00,000 మొత్తం సాగు అయితే 57 లక్షలు అక్కడ పండిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2 కోట్ల ఎకరాల్లో పండిస్తే 45 లక్షల ఎకరాలు ఏది కూరగాయలు ఇతర ఉద్యానవన పంటలు అధ్యక్ష. ఛత్తీస్గఢ్లో 82 లక్షలు పండిస్తే 19 లక్షలు కూరగాయల కోసం. కానీ తెలంగాణలో 1,93,00,000 సాగుబాటు చేస్తూ ఉంటే అందులో కేవలం 12 లక్షల ఎకరాలు మాత్రమే మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తద్వారా మనం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడడం, కూరగాయల ధరలు పెరగడం, అది వినియోగదారులకు భారంగా మారడం, మనం బయట ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ పరిస్థితి అయితే ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యాన పంటల కోసం ఇవాళ మనం విత్తనోత్పత్తి గురించి ప్రోత్సాహాలు మాట్లాడుతున్నాం సార్. 64.5% విత్తనోత్పత్తి ప్రైవేట్ రంగం చేతిలో ఉంది. ఒకసారి గతంలో నేను ఈ తెలంగాణ రైతాంగాన్ని 10 జిల్లాల నుంచి ఛత్తీస్గఢ్ తీసుకుపోయిన అధ్యక్ష. ఛత్తీస్గఢ్ తీసుకపోతే అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. అక్కడికి పోతే విత్తనోత్పత్తికి ఎస్ సార్ అక్కడ అది చెప్తున్నా సార్, ఆ తరీకాలోకి రమ్మని చెప్తా ఉన్నాను సార్. అక్కడ విత్తనోత్పత్తి విభాగాన్ని రైతులకు పరిచయం చేస్తే ఆశ్చర్యపోయారు అధ్యక్ష. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగంలోకి తెచ్చి అలాగే ఉద్యానవన పంటలు పెంచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందని తమ ద్వారా అడగదలుచుకున్నది. మహేష్ కుమార్ గారు అధ్యక్ష, ఇది మల్లన్న చెప్పిన రిలేటెడ్. ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే వరి అనేది నానుడుగా మారిపోయింది అధ్యక్ష. ఈ డైవర్షన్ ఆఫ్ క్రాప్స్ రావాల్సిన అవసరం ఉన్నది. ఛత్తీస్గఢ్లో గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ క్రాప్ డైవర్ట్ వేరే క్రాప్ వేసుకుంటే ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ఇచ్చింది అధ్యక్ష. సో ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, సక్సెస్ కూడా అయింది. అదే మహారాష్ట్రలో కూడా ఈ డైవర్షన్ ఆఫ్ క్రాప్స్కి చాలా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్న సందర్భం. మన రాష్ట్రంలో వరి చాలా గణనీయంగా పండిస్తూ ఉన్నాం, కానీ ఇది కొంచెం డైవర్షన్ కావాల్సిన అవసరం ఉంది. దానికోసం అత్యధిక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే మాట మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఈ పండ్ల తోటలు కూరగాయల పెంపకంలో ఒకటి ప్రభుత్వం రాయితీలు కల్పించడం ఒక అంశం అధ్యక్ష. రెండవది ఉత్పత్తిలో ప్రధాన అవరోధం ఇంతకుముందు మేము దృష్టికి తేవడం ప్రయత్నం చేశాం అధ్యక్ష. ఈ కోతుల బెడదతో ఏదైతుందో మనకు అదర్ దాన్ ప్యాడీ కల్టివేషన్ ఏది చేద్దామని చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. మీరు ఆరుతడి పంటలు కానీ, పండ్ల తోటలు కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ కానివ్వండి, నేను దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి గారిని ఈ కోతుల బెడద నివారణకు ఏదైతుందో వాటి పునరుత్పత్తి మీరు నిలిపివేసే విధంగా ఇప్పుడు ఏమేమి చూస్తున్నారని మరి ఒక్కొక్క ఎకరానికి 500 రూపాయల చొప్పున చందాలు సేకరించి ఆ ఊరికి వెళ్ళి కోతులను పట్టి ఛత్తీస్గఢ్ తీసుకుపోయి అక్కడ దించొస్తున్నారు అధ్యక్ష. ఒక ప్రాంతానికి ఒక ప్రాంతాన్ని తరలించే ప్రయత్నం చేస్తుంది తప్ప వాటి నివారణ అనేది ఏదైతుందో పూర్తిగా నిరోధించలేకపోతున్నాం. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఇది వారితో పాటుగా అటవీ శాఖకు సంబంధించింది ఈ కోతుల బెడద నివారణ పునరుత్పత్తి ఆపివేయాలి తప్పనిసరిగా. మీరు ఇవాళ కాకుండా రాబోయే కాలంలో ఒక దశాబ్ద కాలం నాటికి ఇలా మానవ జనాభాతో సరి సమానంగా ఈ వానరులు కోతులు బెడద పెరిగిపోయే అవకాశం ఏస్ అధ్యక్ష. ఎందుకంటే వానరు కోతి అంటే ఆంజనేయ స్వామి, సంపద అంటేనో మన మనసొప్పది. కాబట్టి మీరు దాని మీద దృష్టి కేంద్రీకరించండి. మీరు ఎన్ని రాయితీలు ఇచ్చినా కానీ అల్టిమేట్గా ఏదైతుందో వాటి పునరుత్పత్తి ఆపి ఈ కోతుల బెడదను తొలగించలేకుంటే యూ కెనాట్ డైవర్ట్ ఈ క్రాప్ డైవర్షన్ అనేది అమలు సాధ్యం కాదు. మీరు ఆరుతడి పంటలే కానీ, పండ్ల తోటలే కానీ, కూరగాయలే కానీ తెలంగాణ ప్రాంతం ప్రధానమైన ఒక అవరోధమైంది. దయచేసి దానిపై దృష్టి పెట్టాలని చెప్పని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి కోరుతాను అధ్యక్ష.